అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే డబ్బు గురించి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి డబ్బు కావాలి. అడుగు తీసి అడుగు వేస్తే డబ్బు లేనిదే జీవితాన్ని ఊహించలేము. అయితే డబ్బు మనం కష్టపడి సంపాదించుకోవాలి. అంతేగాని దురాశతో డబ్బును మనమే తయారు చేసుకోవాలి, అంటే ప్రింట్ చేసుకోవాలంటే కొంతమంది ముఠాలు తయారవుతున్నాయి. అలాగే మనమే ముద్రించుకోవాలి అని ప్రయత్నిస్తే కనుక కటకటాల వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఎంతోమంది ఈ విధంగా దొంగ నోట్లు ముద్రించి కష్టాలు పాలవుతున్నారు. డబ్బును ఈ విధంగా దొంగతనంగా ముద్రించేవారు పట్టుబడి జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. ఎందరో అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ముఠా వాళ్ళు ఏం చేస్తారంటే అమాయకుల్ని, యువకుల్ని ముందుగా మంచి నోట్లను చూపించి తర్వాత వారిని నరకంలోకి తోసేస్తారన్నమాట. డబ్బును ఎప్పుడు పడితే అప్పుడు ముద్రించడం కుదరదు. ఎందుకంటే డబ్బు ముద్రించాలి అంటే ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికను బట్టి మాత్రమే ముద్రిస్తుంది. అధికారం ప్రభుత్వం అంటే దీనికి డబ్బు ముద్రించడానికి అధికారం ఈ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు, దానికి మాత్రమే ఉంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ముద్రించడానికి అర్హత ఉంది. ఇంకెవరూ కూడా దీన్ని ముద్రించడానికి వీల్లేదు. దొంగ నోట్ల ముఠా వాళ్ళందరూ కూడా చాలామంది చాలా వరకు పట్టుబడి ఈ రకమైనటువంటి శిక్షలు అనుభవించారు. అయితే రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వంలోని చాలా బ్యాంకులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాత్రమే అది ముద్రిస్తూ ఉంటుంది. దానికి అనుసరణలోనే ప్రతి బ్యాంకు నడుచుకుంటూ ఉంటుందన్నమాట. ప్రభుత్వ లావాదేవీల్లో ఆర్థిక పరిస్థితులను బట్టి మాత్రమే బ్యాంకు నోట్లను ముద్రిస్తుంది. ఇది ఎంతో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది దొంగ నోట్ల ముఠాలో యువకులు, నిరుద్యోగులైనటువంటి యువకులు అందులో ఆకర్షితులై జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే అంటే కొన్ని చోట్ల ఈ దొంగ నోట్ల ముఠ చాలా ఎక్కువగా ఉంది. అవి చూపిస్తారు, ముందు మంచి నోట్లే ఇస్తారు. ఆ యువకులు ఏం చేస్తారంటే ఆకర్షితులు అవుతారు. ఆకర్షితులు అవడం వల్ల నాశనం అయిపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త.